ఓ ఆటో డ్రైవర్ వినూత్న పద్ధతిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలని పిలుపునిస్తున్న డ్రైవర్ అంజీ సిద్దిపేటకు వచ్చారు. మహబూబాబాద్ నుండి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలవడానికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆటోపై రకరకాల మొక్కలను పెంచుతూ ప్రయాణికులకు ఎండవేడి నుండి ఉపశమనం కలిగించడానికి మొక్కలను పెంచడం జరుగుతుందని ఆటో డ్రైవర్ అంజీ తెలిపారు. ఆటోలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఆటోలో వికలాంగులకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది లోకోక్తి. ఈ లోకోక్తిని ఉద్దేశించి ఈ యొక్క ఆటో డ్రైవర్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గావించి తన ఆటోకు పచ్చదనాన్ని ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని అందిస్తున్నాడు. ఎంతో విపరీతమైన టెంపరేచర్ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ చల్లని మొక్కలను పెంచడం వల్ల గాలి చల్లగా వీస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫ్యాన్ పెట్టాడు, చల్లని వాటర్ కూడా పెట్టాడు. దీని అంతా కూడా ప్రజలకు తను ఆనందంగా ఉండడమే కాదు, తనతో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఆటో డ్రైవర్కి మన అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఇదే విధంగా చాలామంది ఆటో డ్రైవర్లు ఈ విధానాన్ని అనుసరించినట్టయితే వారు బాగుంటారు, ఆ ఆటోలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా బాగుంటారు. కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు, కాబట్టి సమయం కూడా వృధా కాదు. కాబట్టి దీన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుందని నా యొక్క అభిలాష. మీ ఆటో అంజీ ఈదుల పూసపల్లి దర్గా తండా మహబూబాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ పోయినా ఆటో మీదనే పోయినా చెట్లు నాటుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి అని నేను హైదరాబాద్ దాకా అడ్వర్టైజ్మెంట్ కోసం పోయినా జనాలకు సేవ చేసుకుంటా. ఎండాకాలంలో కూల్ వాటర్ వాళ్ళకు వాళ్ళకు పోస్తున్నా. వికలాంగులకు నా ఆటో ఫ్రీ, చూపు లేని వాళ్ళకు కూడా నా ఆటో ఫ్రీ. ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేరు జనం, వాళ్ళ కోసమే నేను ఇలా గార్డెన్ లెక్క ఆటో తయారు చేసిన. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చిన. సిద్దిపేట వచ్చి హరీష్ రావు సార్ని కలవాలని ఎంతో కోరిక ఉన్నది. నన్ను కలవాలి సారు, నేను తప్పకుండా కలవాలి. ఎందుకంటే సారు చాలా పనులు ఉన్నాయి, ఆ పని మీద వెళ్ళిపోయారు. నేను సిద్దిపేటలోనే ఉన్నా, కాకపోతే ఒక్క రోజైనా ఆగి ఇక్కడ సారు కలిసిపోదామని నా ఆశలు అయితే కోరుకుంటున్నాను. మా ఆటో డ్రైవర్ బాధలని చెప్పుకోవాలి, సార్కి వినిపించాలి అని చెప్పి మా బాధలేందో చెప్పాలని జెండా వందనం రోజు ₹1 ఆటో తోలుతాను. వికలాంగులకు ఫ్రీ, చూపి లేని వాళ్ళకు ఫ్రీ నా ఆటో. వాళ్ళకు చల్లగా గమ్యం చేతి పెట్టున్నాను. 2 ఫ్యాన్లు అయితే పెట్టిన లోపల కస్టమర్లకు నాకొకటి 2 ఫ్యాన్లు అయితే లోపల ఫ్రీ చేసిన ఆటో అంజీ. అందరికీ నమస్తే.